నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని 4వ సచివాలయాన్ని సందర్శించి సచివాలయ సిబ్బందితో ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడారు. 30 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పోరాడి ఎస్సీ వర్గీకరణ అనుకూలమైన తీర్పు వచ్చిన తర్వాత మాలలు ఉద్దేశపూర్వకంగా రిజర్వేషన్ అమలు చేయకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. ఎక్కువ శాతం జనాభా ఉన్న మాదిగలకు దక్కాల్సిన రిజర్వేషన్ను వారికి దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది మాల కులానికి చెందిన వారు మాదిగలను మాలలుగా చూపిస్తున్నారని, అలాగే మాదిగలను క్రిస్టియన్లుగా చూపిస్తూ వారి జనాభాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ను కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పల్లాల శ్రీనివాసులు, జేఏసీ నాయకులు జనార్దన్ రావు, కుడుముల సుబ్బారావు, శేఖర్, దానియలు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఈ లిస్టు బయట వేసుకుంటే మేము చూసుకుంటాం, మా వాళ్ళు వచ్చి చూసుకుంటారు. ఇంతవరకు టేబుల్ పెట్టారు, సింపుల్ ఎలా చెప్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చింది కదా. ఫోన్ చేస్తాం. సోషల్ కూడా దానికి సంబంధించి సెక్రటరీ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ అవును మేడం, కనీసం సచివాలయంలో ఏమైనా వక్రంగా ఉన్నారు కదా. నా పేరు పల్లాల శ్రీనివాసులు మాదిగా, మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు. 4వ తారీఖు ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ కమిషన్ గారు నెల్లూరు జిల్లాకి పర్యటన భాగంగా మాదిగలు సచివాలయంలో మాదిగలకి మాలలుగా పేరుని మారుస్తూ ఉన్నారనేసి ఉద్దేశంతో దాంట్లో భాగంగా మేము నిన్న అవకతవకలు జరుగుతున్నాయి సచివాలయంలో, ఇది మాకు టైం చాలా తక్కువ ఇచ్చారు సార్ అని చెప్పి నిన్న గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు డీడీ గారికి ఒప్పచెప్పారు, సచివాలయాల్లో మీరు పోయి పరిశీలించండి, అవకతవకలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి జాయింట్ కలెక్టర్ గారు డీడీ గారు చెప్పడం జరిగింది. ఆ విషయం భాగంగా మేము నెల్లూరు టౌను ఈరోజు ఆత్మకూరు పట్టణంలోని సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. వర్గీకరణలో భాగంగా ఏకసభ్య కమిషన్ని ప్రభుత్వం నియమించింది. 4వ తేదీ మన నెల్లూరు పట్టణానికి వస్తున్నారు. వారికి ఎటువంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ సంఘాలు అయితేమి ఇండివిజువల్గా అయితేమి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 10:30 నుంచి 2 గంటల దాకా కలెక్టర్ కార్యాలయ కాంపౌండ్లో ఉంటుంది. కానీ వాస్తవం చెప్పాలంటే ఇక్కడ బేస్తవారం రోజు పబ్లికేషన్ చేశామని చెప్పేసి శుక్రవారం ఈరోజు ఆత్మకూరు సచివాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ సచివాలయంలో ఒక్క ఎంప్లాయీ కూడా లేరు. ఇక్కడ లిస్టు కూడా బయట పెట్టిన సందర్భాలు కూడా లేవు. ఈరోజే లాస్ట్ డేటు. ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం వల్ల ఎక్కడ ఏ సచివాలయానికి పోయినా కూడా ఒక్కరు కూడా సచివాలయ అడ్మిన్లు కానీ ఎవరు కూడా హెల్పర్ అసిస్టెంట్లు కానీ ఎవరు కూడా సచివాలయాల్లో లేరు. కానీ ఈరోజే లాస్ట్ డేట్ పెట్టి గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ కోసం. గత ఆగస్టు 1వ తేదీ భారతదేశం అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో భాగంగానే ఈరోజు గత
2004 నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఎస్సీ వర్గీకరణ జరిగిన సందర్భాలు ఉన్నాయి. 4 సంవత్సరాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగినలో అప్పుడు మాదిగ